కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని చేత జతపరచబడినటువంటి వారి ఇరువురు మధ్యలోనికి దేవుని ప్రమేయము తప్ప మనుషుల ప్రమేయం అనేది ఎవరిని వీళ్ళిద్దరూ అంగీకరించకూడదు. మనుషులు ఏవేవో చెప్తూ ఉంటారు. దేవుని ఆత్మచేత నింపబడ్డారు, దేవుని పని కొరకు మీరు చూడండి సిద్ధంగా ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మీ మధ్యలో దేవుని ప్రమేయం తప్ప మరొకరు ప్రమేయం ఉండకూడదు. అక్కడ 3 విషయాలైనవి. 4వ విషయం, కుటుంబంలో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైనది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ఒకరి మీద ఒకరికి నమ్మాలి. చూసారా, ఆ ఆదాము అవ్వలో ఏదైనా తోటలో ఉన్నప్పుడు సాతానుడు వేసినటువంటి ఆ బీజం ఏమిటంటే అవిశ్వాసము లేక అపనమ్మకం. దేవుని వాక్యం మీద అవిశ్వాసం లేకపోతే అపనమ్మకం. అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి, అందరికి బాగా తెలుసు ఆ విషయాలన్నీ, ఏమన్నాడు? ఇది నిజమా? దేవుడు ఇది తినొద్దన్నాడా? ఇది చెయ్యొద్దన్నాడా? ఇది నిజమా అని చెప్పి ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం అని విత్తనం వేశాడు. అవ్వ మైండ్లో, మెదడులో వేశాడు. అది నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆలోచనలోనికి వెళ్ళిందో అది కొద్ది కాలకు ఆలోచనలో నుంచి క్రియల్లోనికి వస్తాయి. ఇక దేవుని వాక్యం మీద మనకు నమ్మకం పోతుంది. చూసారా? కాబట్టి ఆ విధంగా సాతానుడు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మనకు దేవుని మీద నమ్మకం, దేవుని వాక్యం మీద నమ్మకం పోతుందో ఇంకా ప్రక్కన ఉన్న భార్య మీద నమ్మకం కూడా పోతుంది, ఇంక మనుషుల మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని మీద ఈ నమ్మకం మనం ఉంచాలి. కానాను వివాహములో అక్కడ ఒక కొరత వచ్చింది. కుటుంబాల్లో కొరతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. నేను ఫస్టే చెప్పాను, ఇది పూలబాట ఏమి కాదు, ఇది ముళ్ళబాట. ఇది మనం సిలువను మోసుకుని వెళ్ళాలి. నా నామముతో జలగలించి, హింసించి, అబద్ధముగా, చెడ్డ మాటలు ఇవన్నీ ఉంటవి దేవుని పరిచర్యలో విశ్వాసిగా లేకపోతే సావకులుగా, మిషనరీలుగా పనిచేస్తున్నప్పుడు. కానీ మనం నమ్మకము దేవుని మీద, దేవుని మాటల మీద. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ పరిస్థితులు నువ్వేం చేయాలి? మనుషులు ఏమేమో చెప్తూ ఉంటారు, బంధువులు వచ్చి ఏమేమో చెప్తూ ఉంటారు, విశ్వాసము లేని వాళ్ళు ఏమేమో చెప్తుంటారు. అవన్నీ మనం తీసుకోకూడదు, వాటి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యం ఏం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుంది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ వివాహంలో కొరత వచ్చింది, మనం కూడా మన కుటుంబంలో కొరతల కోసం ప్రభు దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్ని బాణలు ఉన్నాయి అంటే 6 రాతి బాణలు, అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు. వాళ్ళు ఏం ప్రశ్నించలేదు. ప్రభు ఏం చెబితే అందుకు ముందు మరీ ఏముంది, ఆయన మీతో చెప్పునది అంతే. ఇది సీక్రెట్. అది ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘములో కానీ వర్ధిల్లాలి అని అంటే ప్రభువు చెప్పింది మీరు చేయడం నేర్చుకోండి. ఎవరో వాళ్ళు చెప్పారు, ఈ పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, లేక రాజకీయ నాయకులు చెప్పారు, మేధావులు, ప్రపంచ మేధావులు చెప్పారు, రాజ్యాంగ ఎవరెవరో ఏదో చెప్పారు. వాటన్నిటికంటే మన నమ్మకం దేవుని వాక్యం.